24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మేషరాశి వారికి కనుక నవంబర్ మాసంలో మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో మనం తీసుకుంటే అమ్మా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా నవంబర్ మాసంలో మారుతున్నాయండి. నవంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి చేంజ్ అవుతూ ఉంటే, బుధగ్రహ సంచారము నవంబర్ 5వ తారీఖున వృశ్చిక రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా 19వ తారీఖున తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నవంబర్ 2వ తారీఖు నుంచి తులారాశి స్వరాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నారు. ఇక మేజర్లీ కుజగ్రహ సంచారము అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోకి ప్రవేశం అనేటువంటిది జరుగుతోంది. గురుడు డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే సంచారము, ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. రాహు కేతువులు కూడా ఎలాంటి ప్రధానమైన మార్పులు లేవండి. ఈ క్రమంలో ఈ గ్రహస్థితిని ఆధారంగా మనం తీసుకుని చెప్తే కనుక 3 గ్రహాలు మేషరాశి వాళ్ళకి దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. సప్తమంలో శుక్రగ్రహ సంచారము, లాభంలో రాహుగ్రహ సంచారము, లాభంలోనే శనైశ్వరుడు, తర్వాత చంద్రగ్రహ సంచారంతో కలిపి అయితే 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయమ్మ. దీనివల్ల ప్రధానంగా ఏంటి అంటే సినీ నాటక కళారంగం కానీ, నృత్య గీత వాద్యాది రంగంలో కానీ, కళారంగంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా రాణించే అవకాశాలు చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేటువంటి మేషరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి గొప్ప ఊరట అనేటువంటిది లభిస్తుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ అండి, మేషరాశికి ధనస్థాన అధిపతి శుక్రుడు, ఆయన ఇప్పుడు స్వరాశిలోకి సప్తమంలోకి వెళ్ళి యోగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ధనప్రాప్తి అనేటువంటిది కానీ, నూతన వస్త్రయోగము, నూతన ఆభరణ యోగము, నూతన సువర్ణ యోగము, నూతన వాహన యోగము ఏదైనా సరే కొనుగోలు చేసే అవకాశములు ఎక్కువగా ఉంటాయమ్మా. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా విదేశాలకు సంబంధించినవన్నీ కూడా అనుకూలిస్తాయి. చాలా బాగుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానాది విషయాల్లో మాత్రము కాస్త జాప్యము అనేటువంటిది జరుగుతోంది. అంటే నిరాశ నిస్పృహలు అనేటువంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. లాభంలో శనైశ్వరుడు అండి, అంటే ప్రధానంగా చూస్తే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి శని 12వ స్థానంలో ఉన్నారు అనుకునేటువంటి వాళ్ళకి శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అవ్వడం వల్ల శని లాభము వ్యయము రెండింటికి సంబంధించిన ఫలితాలు కూడా ఇస్తారండి. దీనివల్ల మీరు ఫోకస్డ్గా ట్రై చేయగలిగితే, డెడికేషన్తో వర్క్ చేయగలిగితే, డిసిప్లిన్తో ముందుకు వెళ్ళగలిగితే కెరీర్లో అద్భుతమైనటువంటి మార్పులు ఖచ్చితంగా చూస్తారమ్మా. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ సంచారములు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చతుర్థంలో గురుగ్రహ సంచారం కనబడుతోంది. గురుబలం పెంచుకోవడం కోసం కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసినట్లయితే గురుబలం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి శుభకార్యాలు అయ్యే విధంగా జీవితాన్ని మలుపు తిప్పుకోవచ్చు. పంచమంలో కేతుగ్రహ సంచారము సంతానాది విషయాల్లో చిక్కులనేటువంటివి కనబడుతున్నాయి. అధికమైనటువంటి శ్రమ, ప్రేమ వ్యవహారాల్లో అపజయము అనేటువంటిది కనబడుతోంది. అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళైతే గణపతి సాధన ఎక్కువగా చేయడం వల్ల కానీ, మంగళవారం నాడు ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల కానీ కేతు యొక్క దోషాన్ని పోగొట్టుకోవచ్చు. సప్తమ అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారము, రవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే వీక్ అవుతారో సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. పనుల్లో ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న చిన్న అవమానాలు చూడడం కానీ, అగౌరవం లాంటివి ఎదురవడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు వ్యవహారం చేసేటువంటి పదవిలో కానీ, మీరున్నటువంటి స్థాయి కానీ తగ్గకుండా మీరు తీసుకునే నిర్ణయాలు దానికి తగ్గట్టుగా తీసుకోగలిగితే బుద్ధిపూర్వకంగా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని చెప్పొచ్చు. భాగ్యంలో కుజ బుధ గ్రహ సంచారాలు నడుస్తున్నాయండి. ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ యొక్క బుధగ్రహ సంచారము అనేటువంటిది కానీ, కుజగ్రహ సంచారము కానీ అష్టమంలోకి వెళ్తూ ఉన్నారండి. అంటే ఎక్కడికి? వృశ్చిక రాశిలోకి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడి దాకా చివరి వరకు వచ్చి కాంట్రాక్ట్లన్నీ దూరం వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. క్రీడాకారుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి. ఒకవేళ కుజుడికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అండి, భూమికి సంబంధించిన కానీ, వ్యవసాయం కానీ, స్పోర్ట్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలి, సాధించాలి అనేటువంటిది ఉంటే మంగళవారం నాడు ఎర్రని వస్త్రంలో కందులు దానంగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అవి సాధించేటువంటి యోగం మీకు పడుతుంది.
లేదా కుజుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. అయితే మేజర్గా బుధుడి యొక్క బలము అనేటువంటిది బాగుందండి. వ్యాపార రంగంలో ఏదేమి వ్యాపారమైనా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఎలాంటి వ్యాపారం ఫుడ్ బిజినెస్లు కానీ ఏదైనా ఉన్నా వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు కానీ, మార్పులు చేర్పులు కానీ లేవు. దినదిన అభివృద్ధి, ఆదాయము అన్నీ కూడా బాగుంటాయి. అయితే నవంబర్ 17వ తారీఖు వరకు కూడా ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ తరువాత కూడా స్వల్పంగా రవి దోషాన్ని పట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రవి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి ఆయన, ఆరోగ్య సమస్యలు ఇచ్చేటువంటి ఆయన, సంతానానికి ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించేటువంటి ఆయన. కాబట్టి రవి బలము అనేటువంటిది పెరగడానికి గోధుమ పిండితో ఒక ప్రమిదగా తయారు చేసి 3 ఒత్తులు ఒక ఒత్తుగా కలిపి ఆవు నేతితో దీపం శివుడి వద్ద పెట్టడం వల్ల రవి బలము అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా సమయానికి పనులన్నీ పూర్తయ్యే విధంగా కార్యసిద్ధి యోగము అనేటువంటిది తప్పకుండా పడుతుంది. అయితే మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా చూస్తుంటే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడి అనేటువంటిది ఏదీ లేకుండా కార్తీక మాసం మరింత శుభ సమయము, అఖండమైనటువంటి తేజస్ సంపన్నములన్నీ కూడా కలగజేసుకోవడానికి మంచి సమయం. కాబట్టి కార్తీక మాసంలో శివ ఆరాధన తప్పకుండా చేయడం చాలా శ్రేయస్కరం అమ్మ. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు చాలా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు బాగా అదృష్టవారంగా తీసుకోవచ్చు. నెంబర్ 6 అనేటువంటిది కానీ, నెంబర్ 8 అనేటువంటిది కానీ చాలా బాగుంటుందమ్మా. ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి శుక్ర బలము అనేటువంటిది పెరగడం వల్ల ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్లో ఏదైతే ఉంటుందో ఈ భార్యాభర్తల మధ్య విషయాల్లో సత్సంబంధాలు ఏర్పడడం కానీ, మాట పట్టింపులన్నీ కూడా తగ్గిపోవడం కానీ, ఈ మిస్అండర్స్టాండింగ్స్ కానీ వాటి నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే స్థానంలో రవి నీచ స్థితిలో ఉన్నారండి. అంటే జాతకం అంతా కూడా మేషరాశి వాళ్ళకి కాస్త కాంప్లెక్స్గా కనబడుతుంది. అన్ని ఆస్పెక్ట్స్లోనూ పరిపూర్ణమైనటువంటి బలము లేదు, అలా అని చెప్పి దోషము లేదు. సో మిశ్రమంగా ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు జ్ఞానవంతంగా, బుద్ధిపూర్వకంగా తీసుకునే ప్రతిదీ కూడా చాలా చాకచక్యంగా తీసుకోవాలి. సో ఎలాంటి విషయాల మీద అడుగులు వేస్తున్నారు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా గురుబలం లేనటువంటి సమయం. కాబట్టి ఆచితూచి వ్యవహారం చేసుకోవాలి. ఏదైనా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల అనుకోని ఆపదల నుంచి కానీ, ప్రమాదాల నుంచి కానీ, ఎందుకంటే అష్టమ స్థానంలోకి వెళ్తున్నారండి. అష్టమస్య ప్రాణ సంకట, సడన్ చేంజెస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం అనుకోని ఆపదల నుంచి కానీ, ప్రమాదముల నుంచి కానీ ఖచ్చితంగా రక్షించబడతారమ్మా. అంటే మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కనుక మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశము. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క ఆయుష్ కానీ, ఆరోగ్యము కానీ, విద్య కానీ, మ్యారిటల్ లైఫ్ స్టేటస్ కానీ, సంతానము అనేటువంటి విషయం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా అక్కడ మనం కూలంకషంగా చర్చించుకోవచ్చు, మంచి చెడులు చూసుకోవచ్చు. సో రెండింటినీ సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో. నమస్తే అమ్మ.